అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాఘమాసంలో వచ్చే విశేష పర్వదినాలను, ముఖ్యమైన పండుగ రోజులను గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమవుతోంది. మాఘమాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో నదీ స్నానం, సముద్ర స్నానం విశేషంగా చేస్తారు. మాఘమాసమంతా కూడా నదీ స్నానం చేసేటువంటి వాళ్ళు మనకి ఎంతోమంది ఉన్నారు. ఈ మాఘమాసమంతా నదీ స్నానం సాధ్యం కాకపోయినా కనీసం మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి వంటి రోజులలో అయినా సరే తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఈ మాఘమాసమంతా సమస్త నదీ జలాల్లోనూ గంగాదేవి ప్రవేశించి ఉంటుందని శాస్త్రవచనం. ఎంతో విశిష్టమైన ఈ మాఘమాసంలో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, గృహప్రవేశాలు వంటివి ఎంతో విశేషంగా జరుగుతుంటాయి. అలాగే ఈ మాఘమాసంలో ఎన్నో పండుగలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని గురించి తెలుసుకుందాం. మొదటగా ఫిబ్రవరి 11వ తేదీ మాఘమాసం 2వ రోజు చంద్ర దర్శనం మనకి ఉంటుంది. ఫిబ్రవరి 14వ తేదీ వసంత పంచమి పర్వదినం. ఈరోజు సరస్వతీదేవి ఆరాధన విశేషంగా చేస్తారు. ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి పర్వదినం. ఈరోజు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి ఆరాధన విశేషంగా చేస్తారు. ఈ రోజున సూర్యునికి అర్ఘపాద్యాదులు సమర్పించి పాయసాన్నం నివేదిస్తారు. రథసప్తమి నుండి రథాలు తిరుగుతాయని పెద్దల మాట. అంటే ఇక్కడి నుండి క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతుంది అని ఒక అర్థమైతే, మరొక అర్థం ఏమిటంటే ఇక్కడి నుంచి విశేషంగా వైశాఖ మాసం వరకు కూడా మనకి అన్ని దేవాలయాల్లోనూ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అలాగే జాతరలు, భగవంతునికి రథోత్సవాలు వంటివి విశేషంగా జరుగుతాయి. అందుకే రథాలు తిరుగుతాయన్నటువంటి మాట కూడా వచ్చిందని అంటారు. ఫిబ్రవరి 16వ తేదీనే భీష్మాష్టమి కూడా మనము జరుపుకుంటాం. భారతంలో ఘోటక బ్రహ్మచారిగా పేరుగాంచి స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు ఏర్పాటు చేసిన అంపశయ్యపై ఈరోజే శరీరాన్ని విడిచిపెట్టారు. ఈరోజు భీష్మ తర్పణం కూడా విశేషంగా చేస్తారు. ఫిబ్రవరి 20వ తేదీ భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం. భీష్ముడు పరమపదించిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మనము జరుపుకుంటాం. ఈ రోజున చేసే విష్ణు సహస్రనామ పారాయణ అత్యంత ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. ఫిబ్రవరి 24వ తేదీ మాఘ పౌర్ణమి. ఈ రోజున నదీ స్నానాలు, సముద్ర స్నానాలు విశేషంగా చేస్తారు. మాఘ స్నానం వలన అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్తో పాటు మంచితనం, ఉత్తమశీలం కూడా లభిస్తాయని పద్మపురాణంలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రభావాలకు ముఖ్య కారణం ఏమిటంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశించడమే. అంతేకాదు మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణములలోకెల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారంట. అందువల్ల మాఘస్నానం చాలా గొప్పది. నది సమీపంలో లేనివారు కనీసం చెరువులోనైనా, కలునులోనైనా, లేక బావి దగ్గరైనా సరే స్నానం ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. మాఘస్నానం ప్రవాహ జలంలో కనుక చేసినట్లయితే అధిక ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. ఫిబ్రవరి 28వ తేదీన సంకష్టహర చవితిని మనము జరుపుకుంటాం. ఈరోజు సంకష్టహర గణపతి వ్రతం చేసుకుంటే సమస్త కష్టాలు తొలగిపోతాయి. మార్చి 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినం. ఈ రోజున పరమశివుని భక్తులు ఉపవాసం, జాగారం చేసి ఆ మహాదేవిని పవిత్ర ద్రవ్యములతో అభిషేకాలు జరిపించి అర్చనలు విశేషంగా చేస్తారు. జన్మకో శివరాత్రి అని అంటారు కదా. అంటే మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఒక్క శివరాత్రికైనా ఉపవాసం, జాగారం ఉండాలని అంటారు. ఇవేనండి మాఘమాసం విశేషాలు. మరో మంచి అంశంతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.